హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మీరు కూడా బాగుండాలి. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఇది వచ్చేసరికి అయితే ఈ వీడియో అయితే చాలా రోజులు అవుతుంది ఈ వీడియో రికార్డ్ చేసి కూడా, కానీ పోస్ట్ చేయడానికి టైం లేదు. పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ కూడా అస్సలు టైం కుదరట్లేదు. అలానే అసలు ఈ వీడియో తీసిన సంగతి కూడా నేను మర్చిపోయాను. వీడియోస్ ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే అయితే ఈ వీడియో అయితే మనకు దొరికింది. మరి దొరికిన దాన్ని అప్లోడ్ చేసేసేయాలి కదా, అలా అయితే అప్లోడ్ చేయడానికి అయితే వచ్చేసాను. ఇది ఏ రోజు తీసానంటే మంగళవారం, అదే చంద్రగ్రహణం రోజు అయితే ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. ఎందుకంటే చంద్రగ్రహణం రోజు మార్నింగ్ నుంచి కూడా నేను ఏ పని చేయలేదు. ఎందుకంటే ఈవినింగ్ చంద్రగ్రహణం అయిపోయింది అన్నారు కదా, అప్పుడైతే ఫుల్గా మొత్తం పని కూడా చేసేసుకుందాంలే అని నేను ఒక పని కూడా ఇంకా అసలు టచ్ కూడా చేయలేదు. అదే నాకు అసలు చంద్రగ్రహణం అయిన తర్వాత అసలు ఏం చేయాలి, ఏంటి మినిమం ప్రాసెస్ కూడా నాకు ఏమీ తెలీదు. కానీ మేము ఉన్న చోట అయితే చంద్రగ్రహణం అయితే అసలు లేనే లేదు. ఎందుకంటే చంద్రుడు 7:30 ఆ టైంలో అయితే చంద్రుడు అయితే దర్శనం ఇచ్చాడు మాకు. కాబట్టి మాకు చంద్రగ్రహణం అయితే మా మీద అయితే చూపించలేదు. 6:47కి అలా అయితే చంద్రగ్రహణం అయిపోయింది అన్నారు. కాబట్టి 6:47కి కూడా మాకు ఇక్కడ ఎండగానే ఉంది. సరేలే, కానీ పాటించాలి కదా ఏదైనా కానీ. మన వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా పాటిస్తారు కాబట్టి ఇది కూడా పాటించాలి. అయితే నేను ఇంకా చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత ఈవినింగ్ మినీ బ్లాగ్ ఇది. ఇంకా ఇల్లు అంతా మొత్తం తుడుచుకొచ్చుకొని మొత్తం శుద్ధి చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఇది కూడా నేను యూట్యూబ్లో చూశాను. అందుకనైతే ఆ రోజైతే ఇంకా స్టార్ట్ చేసేసాను. మార్నింగే ఈవినింగ్ ఇంకా బయట వరండాలో మొత్తం శుభ్రంగా ఊడ్చుకొచ్చేసి మాప్ పెట్టేశాను. మాప్ పెట్టేసిన తర్వాత అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఇది డైలీ ఈవినింగే చేసేస్తున్నాను. ఈ మధ్యన ఒక 10 డేస్ నుంచి కూడా ఈవినింగే ముగ్గు పెట్టేసుకొని పసుపు కుంకుమ ఇవన్నీ వేసేసుకుంటున్నాను. నా గడప చూసారా ఎంత అందంగా ఉందో. నాకు గడపకి అలా పసుపు రాసి బొట్లు పెట్టి అలా అలా నా చెయ్యి ముద్రలు పడతా ఉంటే చాలా అందంగా కనిపించింది నాకు గడప. రోజు కూడా పసుపు రాసిన కుంకుమ బొట్లు పెట్టినా పెట్టకపోయినా మాత్రం అది ఆ వైట్గా కనపడుతుంది చూసారా, సున్నంది మాత్రం ఖచ్చితంగా అంటిస్తాను. అందంగా కనిపించింది నాకెందుకో. నా ముగ్గుని చూసి అయితే మీరు బిత్తరపోకండి. నాకు వచ్చి రాని ముగ్గులు ఎలానో వేసేస్తున్నాను. మా అమ్మ రోజు అడిగిద్ది, ముగ్గేస్తున్నావా, ఇంటి ముందు ముగ్గేసుకుంటున్నావా అని. అందుకని అయితే డైలీ అయితే ఇంటి ముందు ముగ్గేసుకుంటాను. పొద్దున్నే లెగిసి ముగ్గేయాలంటే కొంచెం కష్టంగా ఉండిద్ది. పిల్లలతో నైట్ నిద్ర చాలదు కదా. ఇంకా ఈవినింగ్ టైంలోనే నేను ముగ్గు పెట్టేసుకుని చక్కగా పసుపు కుంకుమ వేసేసుకుని డోర్ ఇంకా క్లోజ్ చేసేసుకుంటాను. ఎవరు తొక్కరు కాబట్టి, ఏ కుక్కలు ఏ పందులు లేవు కాబట్టి నేను ఇంకో 2-3 రోజులు ముగ్గైపోయినా కానీ అది అలానే ఉండిద్ది. కానీ ఏ రోజుకి ఆ రోజుకైతే ముగ్గేసేసుకుంటాను నేను. నా ముగ్గు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అసలు నా ముగ్గు బాగుందో లేదో అన్నది కూడా కామెంట్ రూపంలో అయితే చెప్పేసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి తెలుసా, నేను 2 సార్లు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది ఒకసారి అప్లోడ్ చేస్తే ఎందుకో తెలియదు నాకు, పిల్లలు దాంట్లో ఉండడం వల్ల ఎలానా కానీ అది డిలీట్ చేసేసేయండి, రిమూవ్ చేసేసేయండి అని ఒకటి గైడ్లైన్స్ వచ్చింది. అందువల్ల అయితే మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ ఎడిట్ చేసి పెడుతున్నాను. ఇది కూడా సక్సెస్ అయ్యిద్దా లేదా అన్నది చూడాలి. ఎప్పుడు కూడా ఇంటి ముందు ముగ్గేసుకుంటే అందంగా ఉండిద్ది. ఆ ముగ్గులో పసుపు కుంకుమ వేస్తే ఇంకా మరింత అందం వచ్చింది. ప్రవచనాలు చెప్తూ ఉంటారు కదా, ఎవరో ఆయన పేరు నేనైతే కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను కానీ చెప్తాడు కదా, మార్నింగ్ పొద్దున్నేనే పసుపు కుంకుమ ముట్టుకుంటే చాలా మంచిది అని. నేను ఈవినింగ్ టైంలో ముట్టుకుంటున్నా. ఇలాంటివన్నీ కూడా నేను యూట్యూబ్లోనే చూశాను. ఇలా వాష్ చేసుకోవటం, మసిగుడ్లు ప్రతి ఒక్కటి కూడా వాష్ చేసుకోవాలి అని చెప్పారు కదా, అందుకే అయితే అలా వాష్ చేసేసుకున్నాను. ఆ రోజు నైట్ అయితే ఇంకా ఏం చేశానంటే అదే ఉతికేసేసుకుని ఆరబెట్టేసేసుకుంటున్నాను. నేను బట్టలు ఉతకటం ఇలాంటి పనులు నేను స్టార్ట్ చేశానంటే నా పిల్లలు మాత్రం నా వెనకమాలే తిరుగుతారు. బట్టలు అయితే నానబెట్టేసాను కదా, బట్టలు నానబెట్టేసిన తర్వాత అయితే మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. మళ్ళీ మా ఆయనకి కానీ డ్యూటీ ఉండిద్దేమో అని ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి కదా. ఫోన్ చేసి అడిగితే న్యూడిల్స్ చెయ్యి, న్యూడిల్స్ ప్యాకెట్ తీసుకొచ్చాను కదా అని చెప్పారు. సరే ట్రై చేద్దాం, వస్తే వచ్చింది పోతే పోయిద్ది అయితే ట్రై చేశాను. ఫస్ట్ సారి అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పలేను కానీ దగ్గరగా ఆల్మోస్ట్ మనం స్ట్రీట్ స్టైల్గానే చేశాను. సెకండ్ టైం అసలు ఏమైందో తెలీదు, అసలు ఏం తప్పు చేశానో కూడా తెలియదు నాకు. చాలా అంటే చాలా పుల్లగా వచ్చింది. ఎలా చేయాలి ఏంటి అని ఒక్కసారి మీకు ఎవరికైనా న్యూడిల్స్ చేయడం వస్తే నా సబ్స్క్రైబర్స్లో కామెంట్ చేసేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఆ న్యూడిల్స్ ఎలా ఉడకబెట్టాను అంటే, హీట్ వాటర్ ఉంటుంది కదా, ఒక 5 నిమిషాలు అయితే బాగా వేడి నీళ్ళు మరగనిచ్చి దాంట్లో వేసేసాను నేను.
ఈ న్యూడిల్స్ వేసేసిన తర్వాత అవి కూడా ఒక 5 నిమిషాలు అలా అలా కలదిప్పేసి ఆ నీళ్లు వంపేసుకున్నాను. వంపేసుకున్న తర్వాత అవి అతుక్కుపోకుండా ఉంటాయి అని దాని మీద కొంచెం అంత ఆయిల్ పోసి అటు ఇటు కలదిప్పాను. ఇంకా ఆ కలదిప్పేసి పక్కన పెట్టేశాను. ఎందుకంటే న్యూడిల్స్ అనేవి వేడివేడిగా తింటేనే మనకి నోటికి టేస్ట్ తెలిసిద్ది కదా. ఆయన వచ్చిన తర్వాత అయితే చేద్దామని అయితే పక్కన పెట్టాను. ఇక్కడ ఇంకా సరే నానబెట్టిన బట్టలు ఉన్నాయి కదా, అవి కూడా వాష్ చేసేద్దామని వాష్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. అవన్నీ వాష్ చేసేసిన తర్వాత అయితే ఇంకా బకెట్లో వేసేసి కంఫర్ట్ పెట్టి ఇంకా జాడిచ్చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే ఒకసారి మామూలు వాటర్తో జాడిస్తాను, అలానే తర్వాత కంఫర్ట్తో అయితే జాడిచ్చేసుకుంటాను. ఆ తర్వాత చీకటి పడిపోయింది అప్పటికే. ఇంకా బట్టలు అయితే ఆరేసే టైం వచ్చింది కదా, బట్టలు అయితే ఆరేయడానికి అయితే బయటకు వెళ్ళిపోయాను. చూశారు కదా ఎంత చీకటిగా ఉందో. నాకు ముందు చీకటిగా ఉంది, అదొక భయం. అయితే అసలు పామురాలు గోల ఆ పక్క. ఇప్పుడు నేను బట్టలు ఆరేసే దగ్గర 2 గూళ్ళు పెట్టేసినాయి పావురాలు. అయితే మరి ఎందుకో ఏమైందో తెలియదు కానీ ఆ గుడ్లో పిల్లలు లేవనుకుంటా, పొదగకుండా అయితే ఓ పావురం వెళ్ళిపోయింది. ఇంకో పావురం అయితే అలానే పొదుగుతున్నాయి. అవి ఎక్కడ పొడుస్తాయి అని భయంగానే పని చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే నైట్ వాష్ చేస్తాను, డైలీ కూడా ఈ మధ్యన నైటే వాష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కింద వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటున్నారని. నీళ్ళు పడుతున్నాయి, ఇబ్బంది అవుతున్నాయి, ఇలా ఏదో ఒకటి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది మన సొంత ఇల్లు కాదు, అలానే అద్దిల్లు కాదు, క్వార్టర్స్. ఇవి క్వార్టర్స్లో ఉన్నప్పుడు కొంచెం అందరితో జాగ్రత్తగానే ఉండాలి కదా. అందుకే అయితే నైట్ టైమే గుంజేసుకుని ఆరేసేసుకుంటాను నేను. అయితే ఇంకా ఇప్పుడు వచ్చేసరికి అయితే ఇక్కడ ఇల్లు అయితే చిమ్మేస్తున్నాను. ఇల్లు చిమ్మేసాను కానీ నేను మాప్ పెట్టడానికి కష్టమైపోయింది. అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకా నాకు కూడా నీరసం వచ్చేసేసింది. ఇంకేం చేశానంటే పసుపు నీళ్ళు తీసుకుని పసుపు నీళ్ళతో అయితే జల్లేసాను. ఈ టైంలో కూడా ఈ ఇల్లు చిమ్మే మధ్యలో అయితే మా పిల్లలకు కూడా స్నానం కూడా చేపించేసేసాను ఫ్రెండ్స్. స్నానం చేపించేసి పక్కన కూర్చోబెట్టి అప్పుడు ఇల్లు చిమ్మడం అయితే మొదలు పెట్టేసాను. ప్రతి ఒక్క వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అసలు ఇచ్చేవాళ్ళు ఎలా ఇస్తున్నారా అని ఆలోచిస్తున్నాను తెలుసా నేను. చేసే పని చూస్తున్నారు కదా, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు అని అనిపించినా కానీ మళ్ళీ మన వాయిస్ ఓవర్ ఇస్తేనే మనుషులు జనాలు చూస్తారేమో, ఏదైనా మ్యూజిక్ యాడ్ చేస్తే చూస్తారో చూడరో అన్న అనుమానంతో అయితే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే మొదలు పెట్టేశాను. ఇక్కడైతే ఇంకా ఇల్లు చిమ్మేసుకున్నాను కదా, చెత్త అంతా కసువు అంతా ఒక కవర్లోకి అయితే ఎత్తేసుకున్నాను. ఎత్తేసుకున్న తర్వాత అయితే మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళి అయితే పిల్లలను రెడీ చేయడం మొదలు పెట్టేసాను. అసలు ఆ గ్రహణం ఏమో కానీ పని చేసి చచ్చిపోయాను నేను. ఆ రోజు ఎక్కువ పని అయిపోయింది నాకు. ఆ రోజు మార్నింగ్ ఇల్లు తుడిసాను, మళ్ళీ ఈవినింగ్ తుడవాలా ఇలా ఆలోచిస్తూ ఉన్నాను. అయ్యో బాబా పసుపు నీళ్ళన్నా జల్లేసుకుంటా అని మొత్తం పసుపు నీళ్ళు జల్లేసుకున్నాను తులసాకు పెట్టి.
న్యూడిల్స్ చేయడానికైతే స్టార్ట్ అయిపోయాను. అసలు ఎలా చేయాలి ఏంటి అని యూట్యూబ్లో ఎన్నెన్నో సెర్చ్ చేసి నాకు నచ్చిన విధంగా నాకు తోచిన నా ఇంట్లో వస్తువులు ఉన్నట్లుగా అయితే చేశాను. కానీ ఫస్ట్ సారి అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. సెకండ్ సారి ఏమైందో తెలియదు, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, పుల్లగా చచ్చింది. మరి ఎక్కువ సాసులు వేయడం వల్ల ఎందుకు ఇలా పుల్లగా చచ్చిందో అయితే అర్థం కాలేదు. ఎప్పుడు కూడా నేనైతే అల్లం చిన్నులపాయల పేస్ట్ అయితే అస్సలు యూస్ చేయను దీంట్లో, కానీ ఈసారి అయితే అల్లం చిన్నులపాయల పేస్ట్ యూస్ చేశాను. అందువల్ల పులుపు వచ్చిందంటారా? కామెంట్ చేసేసేయండి. అసలు మినిమం ప్రాసెస్ అన్న కామెంట్ రూపంలో అన్న చెప్పండి ఫ్రెండ్స్. అసలు ఎలా చేయాలి ఏంటి అనేది స్ట్రీట్ స్టైల్లో లాగా చేయాలి అని ఆశపడి చాలా అంటే చాలా ఉడకబెట్టేసాను నేను. కానీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అట్టర్ ఫ్లాప్ అయినా మా ఆయన వదలలేదులే, కొంచెం తిన్నాడు అలాని. అంటే ఎంతైనా కొన్నాడు కదా వస్తువు, మళ్ళీ వదిలే బుద్ధి కాదు ఆయనకి కొన్న వస్తువుని. వాటిల్లోకి అయితే ఉప్పు, కారం, అలానే పసుపు, కొంచెం చిల్లీ సాసు, సోయా సాసు, అలానే రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకుని మొత్తం కలదిప్పేసాను. ముందు చూశారు కదా, ఎగ్ కూడా బ్రేక్ చేసి వేసేసాను. ఇంకా అలా అలా కలదిప్పేసుకున్న తర్వాత అయితే కాసేపు ఉంచి స్టవ్ అయితే బంద్ చేసేసాను ఫ్రెండ్స్. ఇదే ఇంకా న్యూడిల్స్ది, ఇంకేమీ చేయలేదు నేను దాంట్లో. నూడిల్స్ ఇంకా కట్టేసేసిన తర్వాత అయితే అవి పక్కన మా ఆయనకి ప్లేట్లో సర్వ్ చేసేసి నేనైతే స్నానం చేసేసి అయితే ఇక్కడికి వచ్చేసరికి దేవుడికి పూజ చేయడానికి అయితే వచ్చేసాను. ఆ రోజు దీపారాజన చేసే అంత టైం కూడా లేదు. పసుపు నీళ్ళు జల్లేసుకున్న తర్వాత అయితే కడ్డీలు అయితే వెలిగించేసుకున్నాను. ఒకటి ఇక్కడ వెలిగిస్తాను, ఒక రెండేమో తులసమ్మ దగ్గర వెలిగిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.